వాడు కన్ను విప్పితే ఏది చూడకూడదో అని చూడకుండా ఏమైనా నిగ్రహిస్తామా? వాడి చెవితో ఏది వినకూడదో అని వినకుండా ఎక్కడైనా నియమాలు ఉన్నాయా? ఆపడానికి ఏమైనా అధికారాలు ఉన్నాయా? ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉన్నాయా? ఎవరు ఏదైనా చూడొచ్చు, ఎవరు ఏదైనా వినొచ్చు, ఎవరు ఏదైనా తినచ్చు, ఎవరు ఏదైనా ముట్టుకోవచ్చు. అందరూ ఎందుకు బాగుపడతారు? ఎక్కడో ఎవరో ఒక్కడికుంటుంది ఆ నిగ్రహశక్తి. ఇవాల్టి రోజున అన్నిటికన్నా సమాజంలో పెద్ద పరీక్ష ఏది అంటే అసలు ఆ విచక్షణ జ్ఞానం అనేటటువంటిది అత్యంత అవసరమైపోయింది. చదువు కాదు, చదువు కన్నా ముఖ్యం ఏదైపోయింది అంటే అసలు దేన్ని ముట్టుకోవాలి, దేన్ని ముట్టుకోకూడదు ఇది తెలియనటువంటి స్థితిలో అమాయకత్వంతో చాలామంది పాడైపోతున్నారు. ఉద్యోగం కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చదువుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళండి అసలు వాళ్ళకి లక్ష్యశుద్ధికి సంబంధించి వివేకాన్ని నేర్పగలిగినటువంటి విషయాలు లేవు. ఏవి నేర్పగలిగినటువంటి సమర్థత కలిగి ఉన్నాయో అవి పాఠ్యాంశాలలో పొందుపరచకూడదు. ఎలా అందుతుంది? ఆ విచక్షణ అందనప్పుడు వాడు ఎలా దేశానికి పనికొచ్చేవాడు అవుతాడు?